ఆచారం తయారు. నీకు కాబోయే కోడలమ్మా. కళ్యాణమస్తు. బాగుంది బాబు. ఏ ఇంటికైనా దీపం కాదగిన పిల్లే. మా అక్కయ్య బావగారు. మాకెందుకులే నమస్కారం. ఈ ఇంటికి కాబోయే రాణి మేమేదో మూలన పడి ఉండేవాళ్ళం. ఊరుకు తయారు. నీ మావయ్య నీకే దక్కుతాడు. నీ పూజ ఫలిస్తుంది. లేదమ్మా, పూజించే ప్రతి భక్తురాలికి ఆ భగవంతుడు ప్రత్యక్షం కాలేడు. నా పూజలు ఏదో లోపం ఉండుంటుంది. నీ పూజల లోపం కాదమ్మా, ఆ పిల్ల విసిరిన వల్లో పడ్డాడు నీ మామ. చిన్నప్పటి నుంచి అనుకున్న నువ్వు కాదని, ఆ పిల్ల ఈ ఇంటికి కోడలు ఎలా అవుతుందో నేను చూస్తాను. తన అంతు తేలుస్తాను. మన దురదృష్టానికి మన ఏడవాలి కానీ ఇంకొకరి అదృష్టానికి మనం అసలు పడుకుంటున్నానా? నా పిల్లకి దక్కని అదృష్టం మరొకరికి దక్కడానికి వీల్లేదమ్మా. మీరు వీల్లేదంటే పెళ్లి ఆగుతుందా? పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి పేట్ల మీద కూర్చునేది ఆ కూలి పిల్ల కాదు, మన తాయారు. నీ తమ్ముడు దీని మేల్లో తాళి కడతాడే. ఎంత పెద్ద జమీనికి యజమానైనా మన గూడెం పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే శేఖర్ బాబు గారు ఎంత గొప్ప మనసో. అంత గొప్ప మనసు ఉంది కాబట్టి ఇంత పెద్ద జమీన్ ఉన్నా మన ఆచారం ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు. అంతా కాయమ్మ దయ్య. అప్సరసలాగా ఉన్నావు నాగలక్ష్మి. ఒక్కసారి అద్దంలో చూసుకోమ్మా. పది కాలాల పాటు పిల్లా పాపంతో సుఖంగా ఉండు తల్లి. ఆ పెళ్లి వారు వచ్చే వేళ అయింది. నువ్వు వెళ్ళి కాళమ్మకు దండం పెట్టుకురా తల్లి. అలాగే తాతయ్య. మళ్ళీ రావెళ్దాం. వద్దమ్మా, కాళమ్మకు పెళ్లి కూతురు ఒక్కతే వెళ్ళి దండం పెట్టుకురావాలా. అదే మన ఆచారం. సరే తాతయ్య. ఇప్పుడే వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తున్నాయా? అవతల ముహూర్తం మించిపోతుంటారు. వస్తుంది. వచ్చావా తల్లి?